బంగ్లాదేశ్లో హింసపై భారత్ భగ్గుమంటోంది. హిందువుల క్షేమాన్ని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది ఇస్కాన్. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని బంగ్లాలో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది ఆర్ఎస్ఎస్. బంగ్లాదేశ్లో హిందువులపై దమనకాండ కొనసాగుతోంది. ఆలయాలపై అల్లరిమూకలు దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువుల క్షేమం కోసం దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కోల్కతా, భువనేశ్వర్లోని ఇస్కాన్ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంగ్లాదేశ్లోని హిందువుల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశ్లో హిందువుల క్షేమాన్ని కోరుతూ ఇస్కాన్ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బంగ్లాదేశ్లో హింసపై హిందూ సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. ఆగ్రాలో బజరంగ్ దళ్ కార్యకర్తలు బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను తగులుబెట్టారు. కేంద్రం వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హిందూ సంఘాలతో పాటు ఆర్ఎస్ఎస్ ఇప్పటికే డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలి అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ విశాఖలో జనజాగరణ సమితి భారీ ఆందోళన చేపట్టింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టళ్లలో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులను వెంటనే వాళ్ల దేశానికి తిరిగి పంపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జనజాగరణ సమితి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ కు చెందిన మరో 2 స్వామీజీలను అరెస్ట్ చేశారు. చిట్టగాంగ్ జైల్లో ఉన్న చిన్మయ్ దాస్ కు భోజనం అందించడానికి వెళ్లిన కేశవ్ దాస్, రంగనాథ్ శ్యామ్ సుందర్ దాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మయ్ దాస్ బెయిల్ పిటిషన్ పై బంగ్లాదేశ్ కోర్టులో మంగళవారం విచారణ జరుగుతుంది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల కారణంగా ఢాకా నుంచి కోల్కతా విమానాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విమానయాన సంస్థలు కూడా 2 దేశాల మధ్య చాలా విమాన సర్వీసులను రద్దు చేశాయి.